రెండోసార్లు అయిపోతుంది, 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల గుడేనా? 2 సంవత్సరాల నుండి గోపురాన్ని ఇవన్నీ సెట్ చేసి ఇదేది గుడి ఓపెన్ స్టార్ట్ చేసి చాలా రోజులు. ఓహో, ఓకే ఓకే. సేమ్ మళ్ళీ నెక్స్ట్ సేమ్ అయినప్పుడే స్టార్ట్ చేసి మన కేసీఆర్ కదా. దేవుని గురించి చెప్పడు, గుడి గురించి చెప్తాడు. గుడి గురించి చెప్తాడు, దేవుడి గురించి చెప్పాడు. కానీ నిజమే చెప్పినావు అది. ఇప్పుడు గుడిలో ఉన్న దేవుడు ఎప్పుడు నరసింహస్వామి చేశారు, ఎప్పుడు ఆయన నేపథ్యంలో చేశారు, అది చరిత్ర వేరు. ఆ చరిత్ర వేరు. అవును, ఆ చరిత్రని చెప్పమనం చెప్పడు చెప్పడు తిరురాయి మనం చూస్తా చెప్పడు. ఆ చరిత్ర వేరు. ఈడ నిర్మాణం వీడు దీనికి పునర్నిర్మాణం చేసింది వేరు. కానీ బండలు ఎలా మోసుకొచ్చారు అదే అర్థం కావట్లేదు నాకు. కల్లా అందరికి రాదు, ఇది ఒక వర్కరు, ఇంతమంది వర్కర్ అనుకున్నాను ఫుల్. అబ్బో మీరెక్కడ ఎవరు? ఇదేనా బటాన్చారు? ఓకే. మేము పిసుకుతుండే అట్లా ఇట్లా పిసుకుతుండే మళ్ళీ పిసుకుదా ఎడవిస్తూ అని మేము షార్ట్ కట్ లో ఊరికి వచ్చినాం. అలానే అనుకుంటా కదా బయటకు వచ్చింది. పాత నిర్మాణం పాత లొకేషన్ డౌనింగ్ ఉంది. అవును, హెడ్జ్ ఎట్లుందంటే డౌనింగ్, హైటింగ్, గోపురాలు 4 గోపురాలు 4 దిశలు పెట్టారు. లోపల విగ్రహం బంగారం ఉంది. మన శ్రీశైలం 4 దిశలు ఎంత, ఉత్తర ద్వారము, దక్షిణ ద్వారము, తూర్పు ద్వారము. మన దక్షిణ ద్వారం ఇట్లా 4 ద్వారాలు ఇట్లా పెట్టిండే ఈడ అది అంతే ద్వారం. ఓకే, గోపురాలు సేమ్ మన శ్రీశైలం గోపురాలు ఇది అంతే. ఓన్లీ ఏంటంటే టెంపుల్ పైన టెంట్ హౌసెస్ పడేసి ఓన్లీ పాత పిఎస్ ఇప్పుడు విఐపీలు వాళ్ళు సెక్యూరిటీ వచ్చినప్పుడు ఉంటుంది పిఎస్ ఒక్కటే ఉంటుంది. అవును, ఇప్పుడు మనం అట్లా ఎంటర్ అవుతుంది. అది ఒక్కటి తప్ప మిగతా అంతే. ఈ ఫ్లైఓవర్లు ఇవి అన్ని అంతా మన డబ్బులు. అవును, కరెక్ట్. ఏది గవర్నమెంట్ ఏది చేసినా కూడా మన డబ్బులతోటే చేసేది కదా. ఇక్కడ ఏమన్నారు, ఇక్కడ ఏమో లేదు ప్రాబ్లం. ఏ స్టేట్లో ఉంటే వేరు, బాయ్ స్టేట్లో ఉంటే అదో రకంగా. కాళహస్తిలో ఇంకా బ్రహ్మాండంగా శ్రీకాళహస్తి మనకి తమిళనాడులో ఉంది కదా, అవును, బార్డర్లో చాలా బ్రహ్మాండంగా. ఆడబోతే నాకు రాబుది కాదు తెలుసా. ఆ డీసెంట్ నీట్నెస్, ఎంత క్లీనింగ్ ఉందంటే అంత క్లీనింగ్. అక్కడ పరిసరాలు, వాళ్ళ వర్కింగ్ సిస్టమేటిక్, పంతులు సిస్టమేటిక్ కానీ వాళ్ళ వర్కింగ్ సిస్టమేటిక్ కానీ నీట్నెస్ చాలా బ్రహ్మాండం. టెంపుల్లో కొంత ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే అంత. అదేంటి మళ్ళీ ఎంటర్ అయిన మనిషి మళ్ళీ ఎట్లా ఉందంటే మనకు అన్నదాన కార్యక్రమం చేసుకున్న దాకా బయటకు ఎంట్రెన్స్ లేదంటే డోర్ లేదు, వెళ్దామంటే దారి లేదు. బాగుంది, చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా అనిపించింది. అమ్మవారి టెంపుల్, అమ్మవారేమో తూర్పు వేసింది, పడమర ప్లేస్ వేసాము. మన నాగసభ ఆయన చూసి ఇక్కడ సేమ్ తిరుపతి లాగానే చేశారు, కానీ స్నానం అదొక్కటే సిస్టమ్ బాగాలేదు. అదొక్కటి డెవలప్ అయింది అనుకో, చిమ్మడానికి సేమ్. అది ఎప్పుడు పుణ్యక్షేత్రాలకు పోయినప్పుడు వేస్తారు కదా, ఆ టైప్ లో పెట్టుంటే మస్తు సరిపోయేది. ఇంత హైట్, ఇంత కొండ ఉంది ఇక్కడ. వాటర్ అది ఎలా అంటే అలా చేసుకోవచ్చు, ఆయన రన్నింగ్ చేసుకోవచ్చు, ఎట్లా అంటే అట్లా. ఎందుకంటే వాటర్ పంపేయడానికి నాకు చాలా ప్లేస్ ఉంది, మూమెంట్ చేసుకోవచ్చు. అదేం చేసి ఒక కొండ కట్టినట్టు కట్టి అడగట ఇలా గుండం పెట్టాడు, అడగట వాటర్ గట్ట అలా ఉండాలి ఆప్షన్. అడగట లేదు, అక్కడ సాగర్ పెట్టాడు, సాగర్ పోయి స్నానం చేసుకుని దర్శనం చేసుకుంటే చాలా బ్రహ్మాండంగా అనిపిస్తుంది. ఒక పొలం లేదు, ఒకటి లేదు, గుట్ట ఉంది, ఆ ఉన్న ఒక గుండం ఇచ్చాడు, ఆ గుండంలో ఇంత జనానికి వెళ్ళి సరిపోదు. నాకు ఇదే సిచ్యువేషన్ ఎక్కడ వచ్చింది తెలుసా, చంద్రపూర్ పోయినప్పుడు అక్కడ నీళ్ళు పారుతుంది, కానీ నీళ్ళు కొంచెం సేమ్ ఇప్పుడు చేసిన ఆ నీటికి దీనికి తేడా లేదు. టేస్ట్ కూడా సేమ్ ఉంది చూడు. మనం స్నానం చేయకపోతే కొంచెమన్నా నోట్లో పోతుంది, టేస్ట్ కూడా సేమ్ ఉంది చూడు. కుండవెల్లి చూసినా, ఇది చూసినా, ఇక్కడ ఇది పాత ఉన్నప్పటికీ ఇక్కడ గుండం ఉండే కళ వేరు ఉండే. కానీ ఇంత నీది కళ చేశాడు. ఒకటి ఏంటంటే దీని మీద ఏంటంటే వేరే రెంట్ హౌస్ లేవు. దర్శనం సిస్టమ్ అయితే అన్ని ప్లేస్ లో సేమ్ చేసేసారు.
అందరూ లైన్ కట్టి పోవడమే, తార్లు కట్టినట్టు. రైట్, మనం తిరుగుదాం. ఏమో